నమస్తే వెల్కమ్ టు వి హెల్త్ ఛానల్. పిల్లలకి ఎగ్జామ్ టైం అయితే వచ్చేసింది. ఈ ఎగ్జామ్ టైంలో వాళ్ళకి ఒత్తిడి, కాస్త భయం ఉండడం కామన్. అయితే ఈ ఒత్తిడి మరీ ఎక్కువగా అయిపోతే ఏం పరిణామాలు ఎదురవుతాయి, వాటిని ఎలా తట్టుకోవాలి, తల్లిదండ్రులు, టీచర్స్ పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇలాంటివన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, నమస్తే సార్. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ టైం వచ్చేసింది. ఈ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఒత్తిడి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ ఒత్తిడి మరీ ఎక్కువైపోతే ఎలా మారే ప్రమాదం ఉందంటారు? ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ రావడం చాలా కామన్ రియాక్షన్. సో మనము ఏదన్నా ఒక డేంజరస్ వస్తువు చూసినప్పుడు, లేకుంటే ఒక లయన్ లాంటి న్యాచురల్ ఫియర్ లాంటి న్యాచురల్ రియాక్షన్, ఎగ్జామ్స్ ముందు కాస్త స్ట్రెస్ పడడం కూడా సహజమైన రియాక్షన్. కానీ ఈ స్ట్రెస్ మనకు ఫోకస్ పెరగడానికి పనికొస్తుంది, అటెన్షన్ని ఎక్కువగా మనం ఎక్కువసేపు చదివేయడానికి పనికొస్తుంది అన్నప్పుడు దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకొని దాని తగ్గట్టు ప్రిపరేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంటుంది. సో కొంతవరకు స్ట్రెస్ మనల్ని అలర్ట్ చేస్తుంది, మన మైండ్ యొక్క ఫంక్షన్స్ని డైరెక్షన్ ఇస్తుంటాయి. మనం దాని తగ్గట్టు టైం మేనేజ్మెంట్ చేయగలుగుతాము, మిగతా వాటిని డిస్ట్రాక్షన్స్ తక్కువ చేసుకుంటాము. సో ఈ రకంగా స్ట్రెస్ పడ్డాం అనుకోండి, పనితనం బాగా పెరుగుతుంది. ఎస్, ఇదే స్ట్రెస్ మనకు ఆ స్టూడెంట్లో తన పరిధి మించి ఎక్కువ అయిపోతున్నాయన్న సబ్జెక్ట్ చదవడంలో కానీ, టైం తక్కువ అయిపోతుందన్న ఫీలింగ్ ఎక్కువైపోవడం కానీ, తన కెపాసిటీ మించి ఇక్కడ ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, లేదు దీని రిజల్ట్ మనకు ఎలా వస్తుంది, నెగిటివ్ వస్తుంది అన్న భయం ఎక్కువగా ఓవర్వెల్మ్ అయినప్పుడు, అప్పుడు ఆ స్ట్రెస్ కాస్త డిస్ట్రెస్ అంటాం, అంటే నెగిటివ్గా పనిచేస్తుంది. సో ఇటువంటి నెగిటివ్గా పనిచేసినప్పుడు బాడీ సహజంగా కొంత వాళ్ళలో కొన్ని లక్షణాలు తెలియజేస్తుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియర్ పరంగా చూసామనుకోండి, ఫ్రీక్వెంట్గా ఇరిటేట్ అయిపోవడం, మూడ్ అనేది అప్సెట్గా అయిపోవడము, నెగిటివ్గా డిస్కషన్ చేయడము, ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఫిజికల్గా కూడా కొన్ని రెస్పాన్స్ వచ్చేస్తుంటాయి. లైక్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు హెడ్ ఏక్ కానీ, ఫ్రీక్వెంట్గా స్టమక్ ఏక్స్, బ్యాక్ పెయిన్స్, ఇలా మజిల్ టెన్షన్స్ కలవడము, కొన్నిసార్లు ఎక్కువగా వణుకు ఎక్కువ రావడము, ఎక్కువసార్లు గొంతు తడారిపోతున్నట్టు, ఎక్కువగా దప్పిగా దాహం ఎక్కువ వేసేయడం, ఈవెన్ స్లీపు, ఫుడ్ ఇంటేక్, వీటిలో కూడా మార్పు కనిపించేస్తుంటాయి. సో ఇవి ఏమైనా కనిపిస్తున్నాయంటే మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో వీలైనంత వరకు ఇటువంటి స్ట్రెస్ పడకుండా, ఇంత ఫిజికల్గా రియాక్షన్స్ ఎక్కువ బాడీకి ఎక్స్పీరియన్స్ కాకుండా ముందుగానే కాస్త ప్లాన్ చేసుకుంటూ, స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ, స్ట్రెస్ అంటే ఏంటి, ఏ వర్క్ కోసం అయితే నువ్వు స్ట్రెయిన్ అవుతున్నావో అది స్ట్రెయిన్ కాకుండా మేనేజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే సార్. ఇప్పుడు చూస్తుంటాం హాస్టల్లో ఉండే పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ స్ట్రెస్ ఇదంతా. సో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వరకు కూడా వెళ్తుంటారు కొంతమంది పిల్లలు. సో అంత దూరం వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటంటారు? ఎస్, హాస్టల్లో లివింగ్ ఎన్విరాన్మెంట్ కాస్త ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కన్నా సపరేట్గా ఉండే ఎన్విరాన్మెంట్. సో వీటిలో ఈ హాస్టల్ ఎన్విరాన్మెంట్లో కొంత ఫస్ట్ ఇనిషియల్గా లోన్లీనెస్, కొద్దిగా అకాడమికల్గా ప్రెజర్స్ గురవుతుండొచ్చు. అంటే చదువుపరమైన కొన్ని ప్రెజర్స్, అంటే కొత్తగా న్యూ కోర్స్ జాయిన్ అయ్యారు, దానికి సంబంధించిన సబ్జెక్టులు, దాని యొక్క ప్రెజర్స్, కొద్దిగా కొత్త వాతావరణం గురైనప్పుడు స్ట్రెస్ గురవుతుంటారు. ఫ్యామిలీలో నుంచి ఫస్ట్ టైము ఇంటి వాతావరణం నుంచి హాస్టల్ వాతావరణంకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణంలో ఉండే ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కాక మిగతా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంటుంది. సో న్యాచురల్గా మనకు కాస్త మన అటాచ్మెంట్స్ అని కొద్దిగా మారుతూ ఉంటాయి. ఇక్కడ కొద్దిగా స్ట్రెస్ గురవుతుంటారు. వీటికి తోటి కొన్ని సపోర్ట్, అంటే సైకలాజికల్ కానీ సోషల్ కానీ సపోర్ట్ అక్కడ దొరికే వాతావరణం బట్టి, అంటే తనకున్న సఫరింగ్, తనకున్న ఇబ్బందులు షేర్ చేసుకోగలిగే ఫ్రెండ్స్ కానీ, ఎల్డర్స్ కానీ ఉన్నారా లేరా, ఇవన్నీ కూడా అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ యొక్క డిమాండ్స్, ఇది హాస్టల్ లైఫ్లో యొక్క డిమాండ్స్ అవి. ఇక్కడ అందరిలో కాకుండా కొంతమంది పిల్లల్లో, మరీ ముఖ్యంగా ఎవరైతే సైకలాజికల్గా ఎక్కువగా లోన్లీనెస్ ఫీల్ అయిపోతున్నారు, స్ట్రెస్ ఫీల్ అయిపోయారు, పర్సీవ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్, అంటే వాళ్ళు తీసుకునే విధానం సపోర్ట్ లేని వాతావరణంలో ఉన్నాము అన్న ఫీలింగ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు వీళ్ళలో నెగిటివ్ రియాక్షన్స్ వస్తుంటాయి. అంటే మూడ్ డల్ అయిపోవడము, ఐసోలేట్ అయిపోయినట్టు ఫీలింగ్ అనిపించడము, తర్వాత నిద్ర, ఆకలి, ఇవి కూడా డిస్టర్బెన్స్గా అనిపించడము, ఏదైతే థాట్స్
మనకు అన్ఎండింగ్గా అంటే అక్కడికి ఇంటరప్ట్ కాకుండా కంటిన్యూస్గా అవే ఓవర్ థింక్ చేయడము, హోమ్ సిక్నెస్ ఎక్కువ గురైపోవడము, ఇలాంటి పిల్లల్లో కొందరు డిప్రెషన్ లాంటి కండిషన్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఈ డిప్రెషను, మూడ్ సమస్యలు సెన్సిటివ్గా ఉన్నప్పుడు బైపోలార్ సమస్యలు కానీ, మూడు తదేకంగా కంటిన్యూస్గా లోన్లీనెస్, ఐసోలేషన్, డల్ అయినప్పుడు డిప్రెషన్ లాంటి సమస్యలు కానీ, లేదు కొన్నిసార్లు ఏదో ఈ వాతావరణం అడ్జస్ట్ కాలేకపోతున్న ఒక ఆదుర్దాభావం, రెస్ట్లెస్నెస్, ఈ రిజల్ట్ నేను అడ్జస్ట్ కాలేను అన్న ఒక టెన్షన్ గురైపోతున్నప్పుడు యాంగ్జైటీ సమస్యలు కానీ జరుగుతాయి. వీళ్ళలో ఇలాంటి వాళ్ళలో కొద్దిగా నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయినప్పుడు, మరీ ముఖ్యంగా ఎప్పుడైతే నీకు వాతావరణం హెల్ప్లెస్గా ఫీల్ అయ్యారు, నేను ఉండడము అన్వర్తిగా ఫీల్ అవుతున్నప్పుడు జనరల్గా హోప్లెస్కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళలో మాత్రమే ఆలోచనలు సూసైడల్ దాకా దారితీస్తుంటాయి. సో ఇటువంటి పిల్లల్లో ఎవరైతే ఐసోలేట్ అవుతున్నారో, డిప్రెషన్ లాంటి కండిషన్లు, సైకలాజికల్ కండిషన్ అఫెక్ట్ అవుతున్నప్పుడు సూసైడల్ ఆలోచనలు మనకు తదేకంగా 1-2-3 సార్లు ఇది ఒక ఎస్కేపింగ్ లాగా వచ్చేస్తున్నాయి అన్నప్పుడు మనం గమనించుకోవాలి. ఇలాంటి పిల్లల్లో మనం గమనించి వాళ్ళకు ఎక్స్ట్రా లవ్ అండ్ అఫెక్షన్ సపోర్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇంకా ఎక్కువగా డిమాండ్ అవుతుంది, ఇబ్బంది పడుతున్నప్పుడు వెంటనే సైకియాట్రిస్ట్ కానీ లేకుంటే మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కానీ మనం అందుబాటులో కౌన్సిలింగ్ చేసుకోవడము, ఈవెన్ కండిషన్స్ లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని ట్రీట్మెంట్ వాడడము ఇంపార్టెంట్ అండి. సో ఒక పిల్లాడికి తీవ్రమైన ఒత్తిడి ఉందని మనకి ఎలా తెలుస్తుంది, మనం ఎలా గుర్తించాలంటారు? ఎస్ అండి, ఎనీ స్టూడెంట్ ఒక తన పరిధి మించి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు అన్నప్పుడు ఈ వీళ్ళలో ఒక రకంగా కొన్ని ఫిజికల్గా, ఎమోషనల్గా, ప్రవర్తనాపరమైన కొన్ని లక్షణాలు వాళ్ళలో తెలియజేస్తూ ఉంటాయి. ఏదర్ హాస్టల్ వాతావరణంలో అయితే హాస్టల్ వార్డెన్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. లేదు ఇంటి వాతావరణంలో అయితే పేరెంట్స్, ఎల్డర్స్, బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాంటివి ప్రవర్తనాపరమైన కొన్ని విషయాల్లో మనం చెప్పాలంటే ఆ స్ట్రెస్కి ఫ్రీక్వెంట్గా ఇరిటేట్ అయిపోతున్నాడు, చిన్న మైనర్ ఇష్యూస్ కూడా ఇంటెన్స్ అప్సెట్ చేస్తున్నాయి అన్నప్పుడు తను తను డీల్ చేస్తున్న వర్క్ అది ఓవర్వెల్మ్ అవుతుంది, ఓవర్ బర్డెన్ అయిపోతుంది అని ఒక ఇండికేషన్. నెక్స్ట్ కంటిన్యూస్గా తను ఒక వర్క్లోనే ఉండి తన రిలాక్సింగ్ హాబీస్ని వదిలేసుకొని అదే పనిలో కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ తీసుకోకుండా ఒకటే దాంట్లో ఐసోలేట్ అయిపోతున్నాడు అన్నప్పుడు కూడా మనం స్ట్రెస్గా తీసుకోవచ్చు. కొన్ని బిహేవియర్ లక్షణాల్లో వీళ్ళలో మూడీనెస్ ఎక్కువైపోయాయి, తిండి విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ కంప్లీట్గా చేంజెస్ వచ్చేస్తున్నాయి. అంటే తక్కువ నిద్రపోతున్నాడా, లేకుంటే కంటిన్యూస్గా ఎక్కువ నిద్రపోతూ తను రొటీన్గా చేయాల్సిన కామన్ పనులు కూడా ప్రోకాస్టినేట్ చేయడం, అంటే పోస్ట్పోన్ చేసుకోవడం, అంటే డైలీ బాతింగ్, క్లీనింగ్ ఇవి కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. తిండి విషయంలో కంప్లీట్గా చేంజెస్ వచ్చేసాయి. కొన్నిసార్లు ఎక్కువ ఓవర్ ఈటింగ్ చేస్తున్నాడు, స్వీట్స్, కాఫీ, టీస్ కానీ లేదంటే ఒక జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువ క్రేవ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా స్ట్రెస్ తనకు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్న అర్థం. లేదు ఫుడ్ను అవాయిడ్ చేయడం, స్కిప్పింగ్ ఆఫ్ ద మీల్స్, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ ముందు. ఇప్పుడు రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడము, ఈవినింగ్ టైంలో ఎనర్జెటిక్స్ ఒక హెల్తీ స్నాక్స్ తీసుకోలేకపోవడము, ఇలాంటివి కూడా కాస్త స్ట్రెస్ దారితీస్తుంటాయి. ఎమోషనల్ విషయాలు ఇందా చెప్పినట్టు తను ఈ ఇష్యూస్ ఏదైతే హ్యాండిల్ చేస్తున్నాడో వాటిని ఎమోషనల్గా తను డిస్కనెక్టెడ్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోతుంది ఎక్కువ. అంటే మోరాలిటీ, అంటే ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నాకు ఈ మంచి రిజల్ట్ వస్తుంది, మంచి పేరు, అందరితో చెప్పుకోవడానికి అది ఆ రకమైన ఇంటెన్షను తగ్గి డిఫరెంట్గా డిస్కనెక్టెడ్ ఫీలింగ్లో వెళ్ళిపోతున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు, విత్డ్రా అయిపోతున్నాడు ఎమోషనల్గా. ఇలాంటి లక్షణాలు కూడా మనం స్ట్రెస్ సంబంధించిన లక్షణాలుగా చెప్పవచ్చు. తర్వాత కాగ్నిటివ్ సిమ్టమ్స్ అంటారు. స్ట్రెస్ లెవెల్ మైండ్కి ఎక్కువగా ఇన్వాల్వ్ అయినప్పుడు, పరిధి మించిపోతున్నాయి అన్నప్పుడు, కరెంట్ ఆ టాస్క్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ బ్లాంక్ అయిపోతున్నాయి. తర్వాత ఫంబుల్ అయిపోతున్నారు, అంటే ఒకదాని క్వశ్చన్ ఇంకొక దాని క్వశ్చన్కి ఎక్కువగా ఆన్సర్స్ ఇచ్చేయడము, మిస్ అయిపోతున్నారు. కొన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా రీడ్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కూడా రీడ్ చేయలేక ఇబ్బంది పడిపోయి తప్పుగా ఆన్సర్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా కొన్ని మనకు స్ట్రెస్ సంబంధించిన లక్షణాలు. డేజింగ్ అయిపోతున్నారు, డే డ్రీమింగ్ వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి మైండ్ఫుల్ సంబంధించిన లక్షణాలు కూడా మనం చెప్పవచ్చు స్ట్రెస్ లెవెల్స్ మనకి ఎక్కువగా నెగిటివ్గా దారితీస్తున్నాయి. సో ఇలా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఓకే సార్, డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పట్ల ఎలా ఉండాలంటారు? ఎస్, పేరెంట్స్ యొక్క పాత్ర
స్టూడెంట్స్లో డల్ అయినప్పుడు కానీ, డిప్రెషన్ అయినప్పుడు కానీ, టెన్షన్ యాంగ్జైటీ సంబంధించిన లక్షణాలు గురవుతున్నప్పుడు కానీ స్టూడెంట్స్కి మనము అందుబాటులో ఉన్న ఒక సర్వీస్ ప్రొవైడర్, సపోర్టర్ లాగా మేము ఉన్నామన్న ఒక సంకేతం ఫస్ట్ ఇవ్వడం. తర్వాత సేఫ్టీ ఒక వాతావరణం క్రియేట్ చేసి వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, అంటే జనరల్గా ఒకటి చెప్తారు, జనరల్ ఒక కామన్ స్టేట్మెంట్, ఎగ్జామ్స్ లేకపోతే లైఫే లేదా, ఎగ్జామ్లో పాస్ కాకపోతే నీకు ఇంకా లైఫే లేనట్టేనా, ఇలాంటి జనరిక్ స్టేట్మెంట్ ఎగ్జామ్స్ గురవుతున్న వ్యక్తికి వెంటనే రుచించవు. ఒక న్యూట్రల్ వాతావరణం క్రియేట్ చేయండి. ఎస్, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఒక హార్డ్ టైం, ఒక టఫ్ టైం. నువ్వు ఎంత హార్డ్ టైం గురవుతున్నావు, ఐ అండర్స్టాండ్. ఇది నీకు చాలా ఎక్కువగా ఎమోషనల్గా గురి చేస్తుంది ఈ ఎన్విరాన్మెంట్ టైం అన్నప్పుడు తను కనెక్ట్ అవుతాడు. సో అలాంటి వాతావరణం కనెక్ట్ చేయించుకొని సేఫ్టీ అంటే ఇది కూడా చదవలేవా, ఇది కూడా అందరూ చదువుతారు, అందరూ 1,00,000 మంది రాస్తారు ఎగ్జామ్, ఒకటి రాయట్లేదు, ఇలాంటి జనరల్ స్టేట్మెంట్ విసిరామనుకోండి, ఎక్కడో నువ్వు వినడానికి కూడా నువ్వు ఇష్టపడినట్టే, ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేసినట్టే. సో ఇది కూడా కాకుండా అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తను యాక్టివ్గా లిజన్ చేయండి. అంటే తను చెప్తున్న స్టోరీని మనము మళ్ళా ఓహో నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి థాట్స్, ఇలాంటి ఎమోషన్స్తో ఇబ్బంది పడుతున్నావా అన్న విధంగా మనం యాక్టివ్ లిజనింగ్ చేయాలి. ఆ లిజనింగ్లోనే మనకు సగం ట్రీట్మెంట్ వాళ్ళకి జరిగినట్టే, అంటే సగం అట్లీస్ట్ వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. తర్వాత వాళ్ళు దేనికి హార్డ్గా ఫీల్ అవుతున్నారు, దేనికి డౌన్గా ఫీల్ అవుతున్నారు, దేనికి ఓవర్కమ్ చేయలేనంతగా ఇబ్బంది పడిపోతున్నారు, అక్కడ ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకోవడం పేరెంట్స్ అన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టైంలో ఎంతో సబ్జెక్ట్ ఉన్నాయి అని, ఇంత సబ్జెక్ట్ నేను ఇప్పుడు నాకు ఉన్నది 3 రోజులు 4 రోజులు టైం అనుకోండి, ఈ ప్రిపరేషన్ చేయలేకపోతున్నా అన్న వీటితోటి టైం మేనేజ్మెంట్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు జనరల్గా అర్లీ కొన్ని టిప్స్ ఇవ్వడం, కొన్ని టిప్స్ లాగా చెప్పడము, దీంట్లో ఇంపార్టెంట్ జంక్ ఆఫ్ పార్ట్స్గా మనం ఓవర్వ్యూ తీసుకొని పోయినా కూడా అక్కడ దానికి సంబంధించిన మ్యాటర్ మనం కొద్ది రాయవచ్చు అన్న ఎంటైర్ ద టాపిక్ని స్మాల్ డివిజన్ చేసుకోవడము, ఇలా ప్రాక్టికల్ టిప్స్ ఇవ్వడం. డిప్రెషన్గా బాగా గురవుతున్న పిల్లల్లో మనము పేరెంట్స్ అబ్జర్వ్ చేసి ఇంతకు మించి ఆ అబ్బాయిలో మనసుపరమైన మార్పు చేయలేకపోతున్నాము, ఆ అబ్బాయి మన మాటలు ఆ అబ్బాయి ద్వారా చేరలేకపోతున్నాయి అన్నప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళడము, ఆ దగ్గరలో అంటే ఈవెన్ జనరల్ మెడికల్ డాక్టర్ దగ్గర కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ తాళలేక హెడేక్ రావడము, స్టమక్ పెయిన్ రావడం అన్నప్పుడు ఆ సంబంధించిన ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళేస్తే దే ఆర్ రెడీ టు కన్సర్న్, మీకు దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ హెల్ప్ ఇవ్వగలము అన్నకు భరోసా ఇచ్చామను. చికిత్స ఉందంటారా ఈ స్ట్రెస్ కి, డిప్రెషన్ కి? ఖచ్చితమైనది. డిప్రెషన్ ఇది ఒక సైకలాజికల్ కండిషన్, దీనికంటూ ఒక ఉపయోగపడే చికిత్సా విధానాలు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఏ ట్రైన్ అయిన సైకియాట్రిస్ట్ డాక్టర్ కూడా జనరల్గా డిప్రెషన్ లాంటి కామన్ సమస్యలు హ్యాపీగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. సో వీటిలో మెడిసిన్ పరంగా కానీ, టాక్ థెరపీ అంటారు, అంటే కొన్ని కౌన్సిలింగ్ థెరపీ లాంటివి కానీ, వీటికి అవసరం ఉన్నప్పుడు కాస్త మెడిసిన్స్ వాడడం వల్ల ఇది ఎవిడెన్స్ బేస్గా దీన్ని మనం ఈ యొక్క మెడిసిన్స్ వాడడంతో డిప్రెషన్ లాంటి సైకలాజికల్ కండిషన్ నుంచి మళ్ళీ వాళ్ళని నార్మల్ బయలాజికల్ ఫంక్షన్స్ చేయడము, నిద్ర, ఆకలి, కాన్సన్ట్రేషన్, మెమోరీ, ఇవన్నీ రెజ్యూమ్ బ్యాక్ టు ప్రీవియస్గా తీసుకురాగలగచ్చు. మరి ముఖ్యంగా పేరెంట్స్ యొక్క పాత్ర వెరీ ఇంపార్టెంట్, సపోర్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం. పిల్లలని ఇప్పుడు ఈ స్ట్రెస్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఎస్ అండి, స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళు స్ట్రెస్ గురవుతున్నప్పుడు డైవర్ట్ చేసే విధానాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏమిటంటే, క్రానిక్గా స్ట్రెస్ గురవుతున్నాడా, అంటే మల్టిపుల్ చాలా రోజుల నుంచి అబ్బాయి స్ట్రెస్ గురవుతున్నప్పుడు కానీ, లేదంటే ఒక్క స్ట్రెస్సే చాలా ఎక్కువగా దీన్ని మేనేజ్ చేయలేకపోతున్నాడు అటువంటి స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, మనము రిలే కావాల్సింది ఫిజికల్ యాక్టివిటీస్లో డైలీ మినిమం కాస్త మనకు రిలాక్స్ ఇచ్చే ఎండార్ఫిన్ బ్రెయిన్లో రిలీజ్ కావాలి అంటే, ఈ స్ట్రెస్ నుంచి, ఈ నెగిటివ్ ప్రెజర్ నుంచి రిలీజ్ కావాలంటే మైల్డ్ ఎక్సర్సైజ్, వాకింగ్, చిన్నపాటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ మైండ్ పరంగా క్లమ్సీ అయిపోతున్నాడు, క్లటరింగ్ అయిపోతున్నాడు, డిజార్గనైజ్ అయిపోతున్నారు అన్నప్పుడు కొన్ని మైండ్ఫుల్ టెక్నిక్స్ కానీ, మెడిటేషన్, యోగా లాంటి టెక్నిక్స్ కానీ కొద్ది రిలీఫ్ చేస్తాయి. మరీ ముఖ్యంగా మైండ్ఫుల్ లాంటి టెక్నిక్స్ ఏమిటంటే ప్రెజెంట్ మూమెంట్ని ఫోకస్ చేయడం. ఇప్పుడు హోల్ టాస్క్ని, ఎంత కాంప్లికేట్ టాస్క్నైనా సరే దీంట్లో ఎంత కాంప్లెక్సిటీ ఉంది, ఏంటి దాని కంటెంట్ ఏంటి, దాన్ని మనం ఎంత సింప్లిఫై చేసుకోవచ్చు,
ఎక్కడ మనం ఆ ప్రాసెస్ని ఫోకస్ చేయడం రాదర్ దాన్ రిజల్ట్ ఫోకస్ చేయడం కన్నా, మనకు రిజల్ట్ ఫోకస్ చేస్తే ఎస్ఆర్ నో రెండే ఉంటాయి, పాసో ఫెయిలో, లేదంటే గ్రేడ్స్ ఎక్స్పెక్టెడ్ గ్రేడా లేకుంటే లోయర్ గ్రేడా అన్న విధంగా ఉంటుంది. ఇవి మనకు ఎప్పుడు కూడా ఎమోషన్ నింపుతాయేమో కానీ ప్రాక్టికల్గా మనకు స్ట్రెస్ని తగ్గించాం. మనకి ఇక్కడ సమస్య అంతా కూడా ఆ ప్రాసెస్ని ఫోకస్ చేస్తే స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి. సో మైండ్ఫుల్నెస్గా ప్లాన్ చేసుకోవడం, మైండ్ఫుల్నెస్గా ఫోకస్ చేయించడం, మిగతా డిస్ట్రాక్టబుల్ యాక్టివిటీస్ లైక్ సోషల్ మీడియాలో కంపారిజన్ చేసే కొన్ని కాంపిటేటివ్ టాకింగ్ కానీ ఎన్విరాన్మెంట్ని కానీ తగ్గించుకోవడం వెరీ ఇంపార్టెంట్. తర్వాత కాస్త రిలాక్సింగ్, అంటే నీ కంటిన్యూస్గా 45 minutes కన్నా మించి కంటిన్యూస్గా ఒకటే పని కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, ఎవరికైనా ఏ మానవ సహజమైన కొంత అలసత్వం వచ్చేస్తుంది, ఫెటిగ్ అంటాం దాన్ని, టైర్డ్నెస్ అంటాం. సో 45 minutesకో 1 hourకో ఒకసారి కాస్త 5-10 minutes బ్రేక్ తీసుకోవడం ఇంపార్టెంట్. బ్రేకింగ్లో రిలాక్సింగ్ యాక్టివిటీస్ లాంటివి కొన్ని చేసుకుంటే ఇంకా మనం ఎనర్జీ బూస్టప్ చేస్తాం. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, డైటరీ, అంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్. నెవర్ యూ గివ్ అప్ యువర్ బ్రేక్ఫాస్ట్, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ వర్క్ డిమాండింగ్ టైం లైక్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయమాకండి. వాటర్ని సఫిషియెంట్గా ఒక 2 to 3 liters, 3.5 liters అవసరమైనప్పుడు కూడా ఒక వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఇంటెన్స్ ఫోకస్ చేసే ఎగ్జామినేషన్ లాంటి టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో కానీ నైట్ టైమ్స్లో కానీ ఒక హెల్తీ మీల్స్, హెల్తీ స్నాక్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు కనెక్ట్ యువర్ ఫ్రెండ్స్. నీ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో కాస్త మిస్ కాకుండా మోడరేట్ కనెక్షన్స్, మనం పూర్తి ఐసోలేట్ కాకూడదు, ఎక్కువ కాంపిటేటివ్ లాంటి డిస్కషన్స్ కూడా ఎక్కువగా వినకూడదు, అంటే నెగిటివ్ టాక్ ఎస్పెషల్లీ. ఇవి కూడా ఇంపార్టెంట్. కొద్ది గొప్ప కనెక్ట్ యువర్ ఎల్డర్స్, సీనియర్స్ అండ్ మీ టీచర్స్తో కూడా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి, నీకు ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రీవియస్ ఇదే టాస్క్ కంప్లీట్ చేసిన కొన్ని పనులు ఉంటాయి అనుకోండి, వాటిని ఒకసారి ఎవాల్యుయేట్ చేయండి. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది. సో ఫెమిలరైజ్ అయ్యామనుకోండి, స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి. సో ఈ రకంగా మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా బాడీ ఫిజికల్గా ఇన్వాల్వ్ అయిపోతుందంటే హెడేక్లు, కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్, స్లీప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు నువ్వు హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్ప్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చినా కూడా హెల్ప్ అడగకపోవడం ఒక వీక్నెస్. హెల్ప్ అడగడం అనేది అదేదో మనకు తక్కువగా, అంటే లో అని ఫీలింగ్ కానీ ఒక క్యారెక్టర్ వీక్నెస్ కానీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనకు స్ట్రెస్ లెవెల్స్ కానీ యాంగ్జైటీగా, డిప్రెషన్గా ఎక్కువ దారి తీస్తున్నప్పుడు దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ని అప్రోచ్ కావడం, తగు మెడికల్ సూచనలు, తన జాగ్రత్తలు తీసుకోవడం, లైక్ కాఫ్, కోల్డ్ జనరల్గా ఎవరికైనా వస్తుంటాయి. సో అలానే ఎగ్జామినేషన్స్ స్ట్రెస్ అయినప్పుడు జనరల్గా ఎవరికైనా స్ట్రెస్ రావచ్చు. ఈరోజు ఈ స్ట్రెస్ రాలేదు 10th class ఎగ్జామినేషన్, మేబీ ఇంకొక ఎగ్జామినేషన్ మీకు రావచ్చేమో. సో స్ట్రెస్ అయినప్పుడు బాడీ ఎక్కువగా మీరు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు హెల్ప్ తీసుకోవడం ఇంపార్టెంట్. గో రీచ్ టు యువర్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్. మెంటల్ హెల్త్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ మెంటల్ హెల్త్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా, నీకు విజయం వస్తుందో రాదో తెలియదు, కానీ మెంటల్ హెల్త్గా నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. నీకు సక్సెస్ ఇచ్చేది కూడా నీ ఆర్గనైజ్డ్ మెంటల్ కెపాసిటీతో సాధించవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇందాక మీరు సోషల్ మీడియా వల్ల కూడా కొంతవరకు ఒత్తిడి ఉంటుందంటారు. సో అది ఎంతవరకు ఒత్తిడి క్రియేట్ చేస్తుందంటారు సోషల్ మీడియా ఇప్పుడు, ఎస్పెషల్లీ పిల్లల పైన? సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ జనరేషన్లో, జనరేషన్ జెడ్ అంటాం, అంటే జీ జనరేషన్ అంటాం కదండి. సో ఈ జనరేషన్లో వి కాంట్ సపరేట్ మన రొటీన్ డే టు డే లైఫ్, దైనందిక జీవితంలో మనకి ఇది చాలా కామన్ అయిపోతుంది. అంటే మార్నింగ్ లేస్తేనే ఒక సెల్ ఫోన్స్, ఒక సోషలైజేషన్ కానీ, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ మనం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ టైంలో సోషల్ మీడియా యొక్క వాడకం కొంతవరకు కొన్ని నెగిటివ్ కూడా మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి, ఎస్పెషల్లీ వల్నరబుల్ చిల్డ్రన్స్లో. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇది సరిగ్గా చేయలేని వాళ్ళలో ఇది నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంటుంది. ఎలాంటిదంటే ఫీరింగ్ ఆఫ్ మిస్ అవుట్ అంటాం. ఒక రకమైన దీంట్లో నుంచి ఏదో కంటెంట్ను మనం మిస్ అవుతున్నామా, లేదు సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ వేరే ఒక ఫేమస్ పీపుల్స్ కానీ, ఆల్రెడీ అచీవ్ అయిన పీపుల్స్ వాళ్ళ యొక్క ఐడియలైజ్డ్ స్టోరీస్ మనకు చూస్తుంటాం. అది రీల్స్ ద్వారానో లేకుంటే సాధించే సక్సెస్ స్టోరీస్లో కానీ, ఇవి ఎక్కడో మనకు కాన్స్టాంట్గా ఒక ఇన్అడెక్వసీ, అంటే ఒక ఇన్సఫిషియెంట్ నేను అన్న ఒక భావానికి గురి చేస్తుంటాం.
ఏదో మిస్ అయిపోతున్నాము, ఆ కంటెంట్ తోటి మనం కాన్స్టెంట్గా ఒక ప్రెజర్గా ఫీల్ అవుతుంటాం. సో ఇదొకటి ఇంపార్టెంట్ వీళ్ళు స్ట్రెస్ గురవడంలో. రెండవది, ఎక్కువగా నువ్వు స్క్రీన్ టైం పెట్టుకున్నారు అనుకోండి, ఫ్రెండ్షిప్ చాటింగ్లో కానీ ఫ్రెండ్షిప్ సోషలైజేషన్లో కానీ ఎక్కువ టైము సోషల్ మీడియాతో మనం స్పెండ్ చేసినప్పుడు రియల్ లైఫ్ రియల్ కనెక్షన్స్ మిస్ అయిపోతాయి, టైం తక్కువ స్పెండ్ చేస్తుంటాం. సో న్యాచురల్గా వీటి వల్ల లెస్ సోషల్ సపోర్ట్ ఫీల్ అయిపోతారు. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ అండ్ స్టూడెంట్స్ సైబర్ బుల్లింగ్కి గురైపోతుంటారు, సైబర్ స్టాకింగ్ బుల్ అయిపోతారు. అంటే కామెంట్స్ ఒకసారి రిజెక్ట్ అన్న కామెంట్ వచ్చింది అనుకోండి, దే విల్ ఫీల్ లైక్ ఏ రియల్ లైఫ్ రిజెక్ట్ లాగా ఫీల్ అయిపోతారు. అంటే ఒక ఐడియాని ఒప్పుకోలేదనుకో, మనకు లైక్ చేయలేదు, ఒకటి షేర్ చేశాము, ఇది లైక్ చేయలేదు, పైగా కామెంట్ ఇచ్చాడు, నెగిటివ్ కామెంట్, వీ ఫీల్ ఇట్స్ రియల్లీ ఇట్స్ ఏ నీ యొక్క ఐడెంటిటీని ఎరేజ్ చేసినంత ఫీల్ అయిపోతుంటాము. సో కొన్నిసార్లు దీనిలో బుల్లింగ్ కూడా గురైపోతారు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మనకు స్క్రీన్ టైము అండ్ దాన్ని వాడే విధానం ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వీళ్ళు చిల్డ్రన్స్ యొక్క సైకలాజికల్ హెల్త్ పైన. ఓకే, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి సార్. ఎస్, సైకలాజికల్గా కానీ బాడీ పరమైన స్ట్రెస్ మీకు అనిపిస్తుంది అన్నప్పుడు జనరల్గా మనము ఫోకస్ చేయాల్సినది ఫిజికల్గా ఫస్ట్ ఫోకస్ చేయండి. ఎందుకంటే సమ్టైమ్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఇట్స్ ఇంప్రూవ్స్ యువర్ సైకలాజికల్ ఫిట్నెస్ ఆల్సో. అంటే చిన్నపాటి ఎక్సర్సైజ్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, ఒక 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్? నువ్వు ఎంత ఎగ్జామినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రీసెంట్గా ఉన్న ఎగ్జామినేషన్ గురించి చెప్పినా కూడా, నువ్వు చదివిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రెయిన్లో కన్సాలిడేట్ మెమొరీలాగా ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఆ మెమొరీలాగా ట్రాన్స్ఫార్మ్ చేసే ఒక ప్రాసెసే స్లీప్. నువ్వు స్లీప్ని తక్కువ తీసుకుంటూ ఎక్కువ మెమొరీ కోసం నువ్వు వెంపర్లాడడం అంటే ఎక్కడో సంథింగ్ బ్రెయిన్ అనే ఇన్స్ట్రుమెంట్ని నువ్వు మైండ్ఫుల్గా వాడనట్టే. వన్స్ అగైన్, ఆ బ్రెయిన్ అనే ఇన్స్ట్రుమెంట్ను మైండ్ఫుల్గా వాడాలి. అంటే బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వండి ఫస్ట్. సో ఇట్ నీడ్స్ సమ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. దానికి మంచి నరిష్మెంట్ కావాలి. ఏంటిది? మనం తీసుకునే డైటే, వాటర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్గా మోడరేట్గా కాస్త కూస్త మైండ్ఫుల్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం, ఎస్పెషల్లీ స్ట్రెస్ఫుల్ టైంలో. ఎలాంటి మైండ్ఫుల్ టెక్నిక్స్? ప్రెజెంట్ మూమెంట్, ఫోకస్ ఆన్ ద ఇమీడియట్ టాస్క్, ఇదిగా చేయడం. తర్వాత టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ తగ్గించడంలో నీకు ఉన్న మొత్తం అవైలబుల్ ఉన్న టైం ఎంత, నీకున్న సబ్జెక్ట్ ఎంత, వీటిలో నీ సబ్జెక్ట్ వైజ్గా నువ్వు చూసుకున్నప్పుడు ప్రయారిటీ ఇవ్వు, ఏది ఇంపార్టెంట్. ఆ ప్రయారిటీ వైజ్గా నువ్వు ఆర్గనైజ్డ్గా టైం మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు జనరల్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ రాదర్ దెన్ ద రిజల్ట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ప్రాసెసే, నువ్వు చేస్తున్న ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ పైనే మీకు రిజల్ట్ ఆధారపడుతుంది, రిజల్ట్ పైన ఆధారపడదు ఈ ఫోకస్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఇమాజిన్ ద సక్సెస్ ఆల్సో సమ్టైమ్స్. అంటే ఎగ్జామినేషన్ పోయే ప్రాసెస్లో అప్పుడు మీరు ఫోకస్ ఆన్ ద ఎగ్జామినేషన్ కంటెంట్, హౌ డు ఐఎమ్ రైటింగ్. బట్ దానికి ముందు ప్రిపరేషన్ ఏమన్నా డిలే చేస్తున్నామా, కాస్త మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ యొక్క ఎగ్జామినేషన్ నీకు ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది, ఎటువంటి సక్సెస్ ఇస్తుంది, దాని యొక్క ఇంప్లికేషన్ ఏంటి, ఇది ఇమాజిన్ చేసుకుని నువ్వు కొంత సెల్ఫ్ డైరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బీ గ్రాటిట్యూడ్. కొద్దిగా ఎప్పటికప్పుడు మనకున్న పాజిటివ్ రిసోర్సెస్ని గ్రాటిట్యూడ్గా అకంప్లిష్ చేసుకున్నప్పుడు, అక్నాలెడ్జ్ చేసుకున్నప్పుడు మనకు న్యాచురల్గా కాస్త స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రీచ్ యువర్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎల్డర్ ఆర్ ఎనీ డాక్టర్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ నీకు ఏదైనా హెల్ప్ తీసుకోవాలని అవసరం అనిపించినప్పుడు షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకునే ఒక ప్రాసెస్లో పద్ధతులు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పరీక్షల టైంలో ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.